ప్రపంచంలో ఎవరిని అడిగినా మాతృభాషే చెప్తారండి. మాతృభాషలో ఎవరు పట్టు సాధిస్తారో వాళ్ళకి మిగతా భాషలు చాలా సునాయాసంగా నేర్చుకునే అవకాశం ఉంటుందని శాస్త్రమే చెప్తుంది, రీసెర్చే చెప్తుంది. చాలామంది ఇంగ్లీష్లో మాట్లాడలేకపోవడానికి, పరాయి భాషల్లో మాట్లాడలేకపోవడానికి ప్రధానమైన సమస్య వాళ్ళకి మాతృభాష రాకపోవడం. ఇదే సూత్రం చేతిరాతకు కూడా వర్తిస్తుంది. చేతిరాత విషయంలో కూడా మాతృభాష బాగా ప్రాక్టీస్ చేసినప్పుడు చెయ్యి ఎడంవైపుకి కుడివైపుకి బాగా తిరగడం వల్ల దానికంటే చాలా తక్కువ అక్షరాలు కలిగి ఉన్న ఇంగ్లీష్, తెలుగు భాషలో గుణింతాలు ఒత్తులు కూడా ఉంటాయి, అవే మనం అవపాసన పట్టేసిన తర్వాత ఇవన్నీ లేని చాలా చిన్ని భాష ఇంగ్లీష్ని అత్యంత సులభంగా రాయొచ్చు. అంటే రోజుకి ఎన్ని గంటలు ప్రాక్టీస్ చేయాలి అంటారు? గంటలు అనే విషయం అవసరం లేదండి, గంటల దాకా అవసరం లేదు. 15 నుంచి 20 నిమిషాల సేపు 21 రోజులు ఒకే ప్లేస్లో కూర్చుని మంచి ఆసక్తితో ఎవరు చక్కటి టెక్నిక్స్ని ప్రాక్టీస్ చేసినా 21 డేస్లో హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ అయిపోతుంది. దేర్ ఇస్ నో డౌట్. నేను ఒక 7.5 లక్షల మందిని ప్రాక్టీస్ చేసిన తర్వాత చాలా శాస్త్రీయంగా నిరూపితమైనటువంటి నెంబర్ ఇది. 15 నిమిషాలు 21 రోజులు ఎవరు ప్రాక్టీస్ చేసినా మంచి టెక్నిక్స్ని ఖచ్చితంగా మంచి చేతిరాతని సొంతం చేసుకోవచ్చు.